బెంగళూరులోని పరప్పన్ అగ్రహార జైల్లో ఉన్న చిన్నమ్మ చెన్నైకి తిరిగి వస్తుందా? శశికళను చెన్నై సెంట్రల్ జైలుకు తరలిస్తారా? పరిస్థితి చూస్తుంటే అలాగే ఉంది. చిన్నమ్మకు ప్రాణహాని ఉందని ఆమె తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు మధుమేహం, మోకాళ్ల నొప్పులతో ఆమె బాధపడుతూ ఉండటంతో చెన్నైకు తరలించేందుకు అన్నా డీఎంకే నేతలు ప్రయత్నిస్తున్నారు. దీంతో శశికళ బెంగళూరు జైలు నుంచి చెన్నై వస్తారని అన్నా డీఎంకే కార్యకర్తలు చెబుతున్నారు. అక్రమాస్తుల కేసులో 4 ఏళ్ల జైలు శిక్ష పడిన అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ బుధవారం కోర్టులో లొంగిపోగా నేరుగా ఆమెను పరప్పన్ అగ్రహార జైలుకు తరలించారు. అయితే అదే రోజు రాత్రి శశికళను చెన్నైకు తరలించాలనే ప్రయత్నాలు మొదలయ్యాయి. గురువారం రాత్రి శశికళ భర్త నటరాజన్ బెంగళూరుకు చేరుకుని 40 మంది న్యాయవాదులతో సమాలోచనలు జరిపినట్టుగా తెలుస్తోంది. శశికళకు పరప్పన్ అగ్రహార జైలులో ప్రాణహాని ఉందని వెంటనే ఆమెను చెన్నైకు తరలించాలని శశికళ తరపు న్యాయవాదులు శుక్రవారం బెంగళూరు ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీని వెనుక పెద్ద ప్లాన్ ఉందని తెలుస్తోంది. పరప్పన్ అగ్రహార జైలులో ఉంటే తమిళనాడు రాజకీయాలను శాసించడం కష్టం. మరోవైపు తమిళనాడులో ఉంది తమ ప్రభుత్వమే కాబట్టి చెన్నై జైల్లో ఉంటే సకల సౌకర్యాలు సమకూరుతాయనే ఆలోచన చేస్తున్నారు అన్నా డీఎంకే కార్యకర్తలు. అందుకే ప్రాణహాని ఉందని, అనారోగ్య సమస్యలు ఉన్నాయనే కారణాలతో చిన్నమ్మను బెంగళూరు నుంచి చెన్నై సెంట్రల్ జైలుకు తరలించాలని పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది.